Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ వాట్ లెసన్ డిడ్ ఇట్ టీచ్ యూ అండి? ఆ తర్వాత ఒక వ్యక్తిగా లేకపోతే ఒక ప్రొఫెషనల్గా ఒక ఓటమి అన్నది ఒక్కోసారి కుంగతీస్తుంది, ఒక ఓటమి అనేది ఒక్కోసారి కసిని పెంచుతుంది, ఒక్కోసారి ఓటమి వేరే పాత్ చూపిస్తుంది మనకు లైఫ్లో. చెప్పలేము, ఎప్పుడన్నా ఏదైనా జరగచ్చు. మీకు ఎలాంటి లెసన్ నేర్పించింది ఆ ఓటమి? యాక్చువల్గా అప్పుడు నాకు తెలియదండి. అప్పుడు బాగా నిజంగా బాధపడ్డాము. బాత్రూమ్ మన రెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఏడవడం ఇవన్నీ జరిగాయి. అంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మనుషులం కదండి అన్నీ. అట్ ది సేమ్ టైం నాకు ఉన్నది ఏంటంటే యాక్సెప్టెన్స్ అండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను అనలైజ్ చేసుకొని ఎస్ ఐ డిడ్ ఎ మిస్టేక్. అది ఆ మిస్టేక్ చేయకుండా ఈ ఎఫ్ నుంచి పాడుంటే డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేవాడిని. లేకపోతే టఫ్గా ఉండేది, ఎలా ఉండేది, ఈక్వల్గా వెళ్తున్నాం నేను పార్తు. అంటే ఎవరికి వస్తుందో ఆడియన్స్ కూడా ఎవరికి వస్తుందో అనే మీమాంసలో ఉండేట్టు మేము పాడుతున్నాం ఇద్దరం. సో పార్తు కూడా నా పక్క నుంచి నీకే వస్తుందని మీ ఇద్దరం కూడా కొంచెం అనుకున్నాం కూడా. నువ్వు బాగా పాడుతున్నావు, నువ్వు అట్లా ఉండేది. మాకు అట్మాస్ఫియర్ చాలా హెల్తీగా ఉండేది. సో కాంపిటీషన్లో మేము కాంపిటేటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ నేను లాస్ట్ పాట పాడాక నాకు తెలిసిపోయింది, ఎస్ నేను నా పాట డల్ అయిపోయింది. డెఫినెట్గా నాకు ఎట్ ది సేమ్ టైం తన పాట చాలా హిట్ అయింది. అదొక దాని గురించి ఒక 5 minutes చర్చించుకున్నారు. సో దానివల్ల నాకు యాక్సెప్టెన్స్ ఉంది. డెఫినెట్గా నేను రన్నర్ అప్ అని నాకు తెలిసిపోయింది. కానీ బాధపడ్డాను. కానీ ఈరోజు నాకు అనిపిస్తుందండి, మనిషికి ఇనీషియల్ స్టేజ్లో సక్సెస్ రాకూడదు. ఇనీషియల్ స్టేజ్లో దెబ్బలు పడాలి. తర్వాత నేను అనుకున్నది రైటో రాంగో అని అనుకునేవాడిని. నేను నా పిల్లలకు కూడా నా బాబు సాకేత్ సోనీకి కూడా నేను ఐ ప్రేడ్ గాడ్ అనమాట. ఫస్ట్ ఇనీషియల్లో వాళ్ళకి సక్సెస్ ఇవ్వద్దని. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు గట్టిపడాలి, దక్క ముక్కలు తిని స్టెప్ బై స్టెప్ వాళ్ళకి మెల్లిమెల్లిగా లేయర్ బై లేయర్ వాళ్ళు బాగా నేర్చుకుంటూ సాధన చేస్తూ కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ఫలితమే రావాలి. కానీ అప్పళ్ళంగా ఏది రాకూడదు అని నేను ఒక బుక్లో చదివిన తర్వాత నేనే రైట్ అని అనుకున్న సందర్భం ఏంటంటే, కిక్ బాక్సింగ్ ఉంటుంది. ఆ బాక్సింగ్ నేర్పించే వాళ్ళకి జీవితానికి పోల్చి ఒక వ్యాసం ఉందన్నమాట. ఆ బాక్సింగ్లో ఫస్ట్ కోచ్ ఏదైతే ఉంటాడో ఫస్ట్ కిక్ చేయడం నేర్పించాడట, ఫస్ట్ తన్నులు తినడం నేర్పిస్తాడట. అంటే ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ లెసన్స్ ఏంటంటే కొంచెం మెల్లిగా కొడతాడు, నెక్స్ట్ డే ఇంకా కొంచెం గట్టిగా కొడతాడు. అంటే ఎప్పుడైతే చాలా హార్డ్గా హిట్ చేసినా భరించే శక్తి శరీరానికి వస్తుందో, ఎప్పుడైతే దెబ్బలు తినే శక్తి వస్తుందో శరీరానికి, అప్పుడే దెబ్బలు కొట్టే శక్తి వస్తుందని అందులో వ్యాసంలో చదివాను. సో నేను అది ఫాలో అవుతాను, పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. ఫస్ట్ మీరు భరించే శక్తి నేర్చుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఒక దగ్గర ఫెయిల్ అయ్యారు, ఒక దగ్గర ఎలిమినేట్ అయ్యారు, అప్పుడు మీరు గట్టిగా ఉండడం నేర్చుకోండి. దాంతో ఒక లెసన్ లాగా నేర్చుకొని ఇంకా బాగా నేర్చుకోండి. అంటే ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను అనలైజ్ చేసుకోండి, నాలో ఏ లోపాలు ఉన్నాయి, దాన్ని ఫీల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిన వాడే ఇంకా పర్మనెంట్గా పైకి వస్తాడు అని ఇప్పుడు నేను అదే నేర్పిస్తాను. నేను పాడుతా తీయగా కానీ సూపర్ సింగర్స్ కానీ ఏ కాంపిటీషన్స్ ఈవెన్ ఇప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్ళిన పిల్లలకు కూడా కూర్చోబెట్టి నేను కౌన్సిలింగ్ చేసి పంపిస్తాను. డోంట్ వరీ, డూ యువర్ బెస్ట్. యుద్ధం చేయండి. యుద్ధం అంటే ఎక్కడ చిత్తశుద్ధితో చేయండి, ఎక్కడ మీరు మీ ప్రయత్న లోపం లేకుండా, అంటే ఏదో నర్వస్నెస్తో మనకు రాదులే అనే దాంతో దృక్పథంతో చేయొద్దు. విన్ అవ్వాలని చేయండి, పోరాడండి. గెలుస్తారు లేకపోతే ఓడుతారు. గెలిచిన దాంట్లో కూడా మీకు ఆనందం ఉంటుంది, ఓడిన దాంట్లో చాలా లెసన్స్ ఉంటాయి, మీరు ఫీల్ చేయాలి. ఇది నేను నేర్పించి పంపిస్తానండి. సో కాబట్టి ప్రతి మనిషికి కూడా అండి ఇనీషియల్గా చిన్నప్పుడే సక్సెస్ రాకూడదండి. అంటే రాకూడదంటే వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, వచ్చిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ పేరెంట్స్ ఇంకా జాగ్రత్త వాళ్ళని, నాన్న నీకు ఇక్కడ సక్సెస్ వచ్చింది, ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చాలా జాగ్రత్త. అలాంటప్పుడే మాలాంటి కోచ్లు గురువులు బాగా ఎక్కువ పనికి వస్తారు. ఇప్పుడు అలాంటి సక్సెస్ రాగానే ఫస్ట్ నా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక ఇర్ఫాన్ అలాగే వచ్చాడు నా దగ్గర, నిన్న రోహిత్ నా దగ్గరికి వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడి సార్ ఇప్పుడు ఏంటి అనేది. అలాంటప్పుడే ఒక తల్లిదండ్రులు గురువులు వాళ్ళని జాగ్రత్తగా, వాళ్ళకి కళ్ళు పొరలు రాకుండా, ఇది రాకుండా, ఫాల్స్ రాకుండా ఇవన్నీ చూసి జాగ్రత్తగా మళ్ళీ ఇంకా వాళ్ళని ఇంకా హైయర్ స్టెప్స్ ఎక్కడానికి మనం మోటివేట్ చేయాలి. అలా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ వచ్చారు. అంతే కదా. కానీ ఒక విషయం చెప్పండి రామాచారి గారు, పాడుతా తీయగా లాంటి ఒక అద్భుతమైన షోలో
మీరు విన్నర్ కాకపోవచ్చు, రన్నర్ అయినా కూడా మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, మీది ఒక డిఫరెంట్ వాయిస్ అని రికగ్నైజ్ చేశారు, రెగ్యులర్ వాయిస్ కాదు మీది, చాలా యునీక్ వాయిస్ అని అప్పట్లో చాలా మంది ఇమిటేట్ చేసేవాడిని కాదండి, ఇమిటేట్ చేసేవారు కదా. ఎవరి పాట పాడినా నా గొంతుతో నేను పాడేవాడిని. బట్ ఆ టైంలో అదే ప్లాట్ఫామ్ మీద గెలిచిన రన్నర్ అప్స్ అయిన ఉషా, కౌసల్య, స్మిత, గోపికా పూర్ణిమ, మల్లికార్జున్, కొంతమందికి ఫటా సినిమాలో ఛాన్సులు వచ్చాయి. మీకు పార్థసారథి గారికి మాత్రం ఊహించినంతగా ఆశించినంతగా రాలేదు, దో బీయింగ్ విన్నర్ అండ్ రన్నర్. అవును. ఏంటి కారణం ఏంటి? అంటే కారణాలు రెండండి. ఒకటి, అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ లేదండి, ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు ఇండస్ట్రీలో. ఒక ఆర్పి గారు రికార్డింగ్స్ చేసేవారు, తర్వాత చక్రి, అప్పుడప్పుడే అది కూడా కొంచెం స్టార్ట్ అయినాయి. మా పాడత తీగ అప్పుడే స్టార్ట్ అవ్వడము, కొంచెం ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేయడం. ఇక నేను ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్నా, ఒక కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నా నేను చెన్నైకి వెళ్తే, చెన్నైకి వెళ్ళి ఎవరి దగ్గర ఆ ఇండస్ట్రీలో నేను ఏదో ఒక పని చేస్తూ ఉండి, ఒక కంపోజర్ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉండి వాళ్ళకి ట్రాక్స్ పాడుతూ అసిస్ట్ చేస్తూ అలా మెల్లిమెల్లిగా నేను ఒక కంపోజర్ సింగర్ అయ్యేవాడిని. అయితే అప్పటికి నాకు అది ఎందుకు చేయలేకపోయానంటే, మొత్తం ఫ్యామిలీ భారం నా మీద పడింది. నేను పెద్దవాడిని ఇంటికి, నేను జాబ్ చేయాలి. మా నాన్నగారికి ఇంకా ఆస్తమా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. అంటే పాపం మా నాన్నగారు ఎంత వీలుంటుందో వర్క్ చేశారు గుళ్ళల్లో పూజారిగా, బట్ ఇంకా వల్ల కాలేదు. చాలా నెలకు ఒకసారి హాస్పిటలైజ్డ్ అయ్యేవారు నాన్నగారు. సో నేను మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మా ఇంట్లో. మా తమ్ముడు చదువుతుండేవాడు, చెల్లెలు చదువుతుండేది, అందరూ ఉండేవారు. సో దాంతో నేను ఇక్కడ ఇది వదిలేసి, అప్పటికే భార్య, పిల్లలు, బాబు సాకేత్ పుట్టాడు. సో ఇలా నేను ఇక్కడి నుంచి కదిలే స్థితి నాకు లేదు. అందుకే ఇక్కడే ఉండి ఒక ఆర్కెస్ట్రా, మ్యూజిక్ గ్రూప్ అనే ఆర్కెస్ట్రా ఉండేది, కృష్ణా నీరజ్ వాళ్ళది. అందులో నేను మెయిన్ సింగర్గా పాడుతుండేవాడిని. అందులో కొంచెం డబ్బులు వచ్చేవి. ఆల్ సైన్స్లో జాబ్ చేస్తూ అమృతవాణి లాంటి ప్రైవేట్ రికార్డింగ్స్ అన్ని పాడుతుండేవాడిని. తర్వాత ఆర్పి గారితో నేను అసోసియేట్ అయ్యి కొన్ని రోజులు పనిచేశాను. మాకు ప్రాబ్లం ఏమొచ్చేదంటే, ఫిమేల్ సింగర్స్కి ఛాన్స్ వచ్చేది, మేల్ సింగర్స్కి ఛాన్స్ రాకపోయేది. ఎందుకంటే ఉన్న పాటలు అన్నీ ఇటు ఆర్పి అటు చక్రి, ఎందుకంటే ఆ డైరెక్టర్ డిమాండ్ చేసేవారు. నా కళ్ళ ముందే జరిగేది. లేదు ఆర్పి నీ వాయిస్ సూట్ అయింది, ఇప్పుడు ఒక ఉదయ్ కిరణ్కి కానీ అది కరెక్ట్గా ఆప్ట్గా ఉండేది వాయిస్. సో దానివల్ల ఆర్పి గారు ఇంకోళ్ళతో పాడిద్దామని చాలాసార్లు చెప్పిన సందర్భాలు నేను చూశాను. కానీ మీ తందే ఉంచేసేవారు. ఇలా మాకు మేల్స్కి చిన్నవి పాడాము. నేను సంబరంలో పాడాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో పాడాను, కండక్ట్ చేశాను. చాలా పాటలకి నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత కోరస్ ఇవన్నీ నేను కండక్ట్ చేశాను. కానీ మేము పాడే అవకాశం ఇక్కడ రాలేదు. చెన్నైకి వెళ్ళే అవకాశం నాకు అప్పుడు లేదు. సో ఇది అప్పుడున్న పరిస్థితి ఇండస్ట్రీ. దాని తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావడము, ఇప్పుడు అందరూ కంపోజర్స్ ఇక్కడ చేయడము, ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడున్న రియాలిటీ షోస్ ద్వారా కావచ్చు, రీచబిలిటీ పెరిగింది పిల్లలకి. ఒక రియాలిటీ షోలో చూసి, లేకపోతే ఒక కవర్ చేసి ఒక సోషల్ మీడియాలో పెడితే కూడా వాళ్ళని పిలిచి పాడిస్తున్నారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్. అదే ఆ వాయిస్లో ఏదైనా డిఫరెన్స్ కానీ, మీరు ఇందాక అన్నారు డిఫరెంట్ వాయిస్ అని. సో దాని తర్వాత ఏమైంది, నాకు ఈ లిటిల్ మిషన్స్ అకాడమీ పెట్టడము, నేను ఒక రామాచారి ఇంకొక రకంగా ప్రొజెక్ట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చాక రావుగోపాలరావు గారి డైలాగ్ లాగా ఒకదానికి ఎక్కువ దానికి తక్కువ అయ్యాను. నేను వెళ్ళి చిన్నపిల్లల్లాగా వెళ్ళి అడిగే అట్లాంటి అది రాలేదు. రెండోది ఏమైందంటే, నేను అప్పటికే ఒక రియాలిటీ షో అనుభవం నాకు వచ్చింది. తర్వాత ఆర్పి గారి సినిమాలు నేను కండక్ట్ చేయడం వల్ల సినిమాల్లో ఏం కావాలి అనేది ఆ అనుభవం వచ్చింది. తర్వాత ఎన్నో రికార్డింగ్స్ నేను గాయకుడిగా పాడాను. అన్ని చాలా సినిమా పాటలు ఎక్కువ పాడకపోతే, నేను పాడిన డివోషనల్స్ ఎవరు పాడలా, చాలా డివోషనల్ సాంగ్స్ పాడాను. ఇక్కడ ఏంటంటే దురదృష్టం ఏంటంటే, ఒక సినిమా పాట ఒకటే సినిమాలో పాడిన వాళ్ళని ఒకళ్ళనే పట్టించుకుంటారు, ఇంకా మిగతా ఏవి అన్ని పాటలు ఒకటే అండి. ఎక్కడ పాడిన, ఇప్పుడు నేను ఒక డివోషనల్ పాడినా, ఒక ప్రైవేట్ సాంగ్ పాడినా, ఒక టీవీ సీరియల్కి పాడినా, ఏదైనా ఒకటే. కానీ మీరు అన్నట్టు సినిమా పాటలు పాడితేనే ప్రొజెక్షన్ ఉంటుంది, పాపులారిటీ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఒకసారి డబ్బు కూడా ఉంటుంది. అవును. సో సినిమా పాట పాడిన వాళ్ళనే రికగ్నైజ్ చేస్తుంటారు. అందుకే నేను ఆ దృక్కోణంలో అడుగుతున్నాను. సినిమా పాటలు పాడిన అవకాశం మాకు రాలేదు, అవకాశం రాలేదు, బికాజ్ చెన్నై వెళ్ళాల్సి వచ్చింది, ఇక్కడ ఫ్యామిలీ బర్డన్స్. కానీ తర్వాత ఎప్పుడైతే
అవకాశం వచ్చిందో, అంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందో, అప్పటికి మిగతా సింగర్స్ పెరిగిపోయారు. అవును, నా స్టూడెంట్సే పెరిగిపోయారు. యా. ఇక్కడ ఇండస్ట్రీ వచ్చాక చాలా కొత్త తరం వస్తూనే ఉంటుంది కదండి. ఇంకోటి పాడతా తీయగా కూడా ఆగకుండా నడుస్తుంది, అదొక యజ్ఞం లాగా. దాంట్లోంచి కూడా చాలామంది వచ్చారు. తర్వాత ఈ రియాలిటీ షోస్ వల్ల అందరిలో ఉత్సాహం పెరిగింది. ఇక్కడ పల్లె టూర్లలోంచి కూడా వాళ్ళు చక్కగా మ్యూజిక్ నేర్చుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చూడండి ఎంతమంది చిన్న చిన్న రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు ఇప్పుడు. సో అలా అవకాశాలు ఈ ఛానల్స్ ద్వారా పెరిగాయి. దాని తర్వాత నేను ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ నాకు. ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటికీ కొంచెం మా తమ్ముడు కూడా అప్పుడు కూడా నాకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మా మిస్సెస్ కూడా జాబ్ చేయడము, తను వీళ్ళందరూ నువ్వు చెన్నై ఇప్పుడు వెళ్ళి అనడం, నువ్వు వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా ట్రై చేయి అని అప్పుడు సపోర్ట్ దొరికింది నాకు, నా స్నేహితులు కానీ అందరూ. సో కానీ అప్పటికి ఏమైందంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది. వచ్చి అన్ని శాఖలు, అన్ని బ్రాంచెస్, అన్ని క్రాఫ్ట్స్ ఇక్కడ జరిగేవి. మళ్ళీ మ్యూజిక్ కోరస్ అంతా మళ్ళీ చెన్నైలోనే జరిగేది. ఎందుకు అని ఇక్కడ ఒక పెద్ద మీటింగ్లో అడిగారు ఇక్కడ వాళ్ళు. అంటే మాకు వాళ్ళు చెప్పారు, ఇండస్ట్రీ పెద్దలు, మాకు ఇక్కడ ఉన్న కొరత ఏంటంటే కోరస్ సింగర్స్ లేరు. అంటే ఇక్కడ ఉన్న సింగర్స్ ఉన్నారు కానీ ఏవో భక్తి పాటలు, లలిత గీతాలు అవి పాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ మాకు కోరస్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలంటే ఒక 5-6 రికార్డింగ్స్ సైమల్టేనియస్గా అవుతుంటాయండి. ఇక్కడ ఒక గ్రూప్ కావాలి, అక్కడ ఒక 100-200 మంది కావాలండి సింగర్స్. మనకి ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో ఇక్కడ రికార్డింగ్స్ జరుగుతుంది. ఇప్పుడు చెన్నైలో పూర్తి స్థాయిలో జరుగుతుంటే డిఫరెంట్ స్టూడియోస్లో 20-30 స్టూడియోస్లో రికార్డింగ్స్ జరుగుతుంటాయి. సో ఒక చోట ఒక గ్రూప్, ఒక చోట, అంటే ఇలా చాలామంది కావాలి. ఇప్పుడు మనం చాలామందికి తెలియదు ఏంటంటే సినిమాలో చూసి 5 పాటలు పాడేవాళ్ళే సింగర్స్ అనుకుంటారు. కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కే ఎక్కువ మంది కావాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు బాహుబలి కానీ ఏదైనా చూడండి, వెనకాల రికార్డింగ్లో కొన్ని 100 వాయిసెస్ లాగా మనకి కోరస్ వస్తుంటుంది. చాలా ఇప్పుడు బాహుబలి వస్తున్నప్పుడు ఏదో ఆ పాట ఉంది కదా, రుద్రస్స అలా వస్తుంటాయిగా. సో అందులో నా స్టూడెంట్స్ 30 మంది పాడారు వేరే వాళ్ళతో పాటు. సో ఇలా కోరస్ సింగర్స్ లేరు అనేది. తర్వాత అప్పుడు నాకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, అప్పటికే నేను ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను ఒక టీచర్గా. నాకు టీచింగ్ చాలా ఇంట్రెస్ట్ కూడా అండి. నాకు పిల్లలంటే ఇష్టం, టీచింగ్ వాళ్ళకి నేర్పించాలి ఏదైనా అనేది నాకు నా మనసులో ఉండే ఒక క్వాలిటీస్లో అదొకటి. సో అప్పుడు అదా నాకు మళ్ళీ కాన్ఫ్లిక్ట్. నేను ఇట్లా వదిలేసి చెన్నై వెళ్ళిపోవడమా, అక్కడ నేను ట్రై చేసుకోవడమా, లేకపోతే ఇక్కడ ఒక స్కూల్ పెట్టి పిల్లలకి నేర్పించి ఇక్కడ సింగర్సే లేరు ఇక్కడ అనే దగ్గర మనం తయారు చేయడం. నాకేంటంటే లేరు అంటే 3 మార్గాలు ఉంటాయండి. మన దగ్గర లేదు అన్నప్పుడు 3 మార్గాలు ఉంటాయి. ఒకటి వేరే వాళ్ళని అడుక్కోవడం, 2 దొంగతనం చేసుకోవడం, 3 మనమే తయారు చేసుకోవడం. మన దగ్గర లేదు అడుక్కోవడం, లేకపోతే ఎవరి దగ్గర నుంచి లాక్కోవడం, దొంగతనం చేసుకోవడం. 3 మనం తయారు చేసుకోవడం. 3 ఉత్తమమైన మార్గం ఏంటి? మనం తయారు చేసుకోవడం. అది నాకు వెరీ గుడ్ నేను అనుకున్నాను. ఎందుకు లేరు. ఇంకోటి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకుంటుంటాం. చేసుకోకూడదు. ఎందుకు లేరు దానికి ఒక క్వశ్చన్ వేసుకోండి. లేరంటే మనం తయారు చేసుకుంటారా అనే క్వశ్చన్ నాకు వచ్చి నేను బాలుగారితో వినవించడం జరిగింది. ట్రై చేయనా, వెరీ గుడ్ ఐడియా, నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.